Nobody can stop this flow. Hallelujah. 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 Praise Lord. Praise Lord. Praise Lord. Hallelujah. Hallelujah. పునరుద్ధాన దినం కనుక ఈరోజు సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. దాని కొరకు మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికకు వెళ్దాం రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ వచనం. చాప్టర్ ఫిలిపియన్స్ మొదటి అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మొదటి దినం నుండి ఈ వరకు స్వార్థ విషయంలో నేను నాతో పాల్గొని మీలో ఈ శక్తిని ఆరంభించిన యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగు. అందరూ ఉన్నారా? ఉంటే నేను ఉన్నాను అని చెప్పరా? నేనున్నాను. ఫిలిప్పీయులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం ఏమని చెప్తున్నారు? మొదటి నుండి లేదా మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయ్యుండుట చూచి మీలో సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. పౌలు అనుభవం ఒకసారి గమనిద్దాం. మొదటి దినం నుండి ఈ రోజు వరకు నాతో మీరు ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు. ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే కారణం ఇదే. పౌలుకి అనేక అనుభవాలు ఉన్నాయి. నాతో మీరు కలిసి ఉన్నారు అని చెప్తున్నదే పౌలు. ఒక్కొక్కరు విడిచిపెట్టి వెళ్ళిపోవడం గురించి కూడా చెప్పారు. నేను అంటాను ఆ అనుభవాలు ఉన్నాయి కనుకనే ఈ అనుభవం గురించి ఇంత శ్రేష్టముగా ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. అర్థం కాలేదా? ఒక 100 మందిని కనుక తీసుకుంటే నిలిచి ఉండేది ఒక్కలో ఇద్దరు, పారిపోయేది విడిచిపెట్టి వెళ్ళిపోయేది మిగిలిన 90% పైనేనండి. అటువంటి ఆ అరుదైన వారు ఆయనతో నిజంగా ఉన్నవారు. ఆ రోజుల్లో అయితే వాక్యం యాక్సెప్ట్ చేసేవాళ్ళు, లేకపోతే అక్కడే చావగొట్టేవాళ్ళు. ఎన్ని దెబ్బలు తిన్నానండి పౌలు. ఎంత మంది చేత మోసపు అనుభవాలని పొందాడు. అంత రెడ్ కార్పెట్ ఏం లేదు తన ప్రయాణంలో.
అలా ఉన్నా సరే ఇన్ని ప్రాంతాలని కవర్ చేశారంటే ఈరోజు సువార్తల పనిలో ఉన్న ప్రతి ఒక్కరు అలుపెరగకుండా ఇంకా పరుగులు పెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఇంతమంది విడిచిపెట్టి వెళ్ళిన అనుభవాన్ని చూసాడో నిలిచి ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్న పౌలు. నిలిచి ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్న పౌలు అని చెప్దామా? నిలిచి ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్న పౌలు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే సంఘంలో అలాగూ నిలిచి ఉండేవారు ఉండాలని, అక్కడ వాక్యం కొరకు ఎంత ఆశతో ఉన్నారో వారందరూ కూడా ఎంత కష్టం వచ్చినా నిలిచున్నారని మనం చూస్తున్నాం. అటువంటి అనుభవాలతో ఉన్న జీవితం ఇదిగో నేటి సంఘంలో కూడా ఉండాలని ప్రార్థన చేద్దామా? ఏమైనా ప్రార్థన అనుకోండి. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా యేసయ్యా. తండ్రి యేసయ్య రాజా మీకే స్తోత్రములయ్యా. అవునయ్యా, మొదటి దినము నుండి ఇంతవరకు నా తండ్రి సువార్త విషయంలో నా తండ్రి యేసయ్య ఎవరైతే నా తండ్రి ప్రభువా యేసయ్య మీ యందు నిలబడి ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి నిలబడి ఉండాలి అని నా తండ్రి పౌలు గారు నా తండ్రి ఏ విధంగా ప్రార్థన చేయుచున్నారు నా తండ్రి ప్రభువా యేసయ్య. నా తండ్రి యేసురాజా పౌలు గారు వారు ఎంతో డెడికేషన్తో నా తండ్రి ప్రభువా ఆనాడు వారు ఉన్నారు కనుకనే నా తండ్రి అనేక పట్టణాలు పట్టబడ్డాయి ప్రభువా. నా తండ్రి వారు ఎంతో శ్రమలు అనుభవించి నా తండ్రి ప్రభువా మీ కొరకు నిలబడిన వారిగా వారు ఉన్నారయ్యా. నా తండ్రి వారు ఎక్కడ కూడా నా తండ్రి ప్రభువా వారు కష్టాల్లో ఉన్నా కూడా వెనక అడుగు వేయకుండా మీ కొరకు మాత్రమే పరుగులు తీయువారుగా నా తండ్రి యేసయ్య మేము చూచి ఉన్నాం. నా తండ్రి ప్రభువా వారు శ్రేష్టమైన జీవితం అంతా కూడా నా తండ్రి మీ కొరకు మాత్రమే వారు నా తండ్రి పెట్టినట్టుగా నా తండ్రి మేము గ్రహించుచున్నాం. నా తండ్రి ప్రభువా యేసయ్య అటువంటి సమర్పణ, అటువంటి డెడికేషన్, అటువంటి కంపాషన్ ఈరోజు నా తండ్రి ప్రభువా ప్రతి యొక్క బిడ్డలోనూ రావాలని ప్రార్థన చేయించున్నాం తండ్రి. సార్వత్రిక సంఘమును నా తండ్రి ప్రభువా యేసయ్య మీ పాదముల దగ్గర పెడుతున్నాం నా తండ్రి ప్రభువా. తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభువా మీ కొరకు నిలబడువారుగా ఉండాలి అని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ఏ ఒక్కరు కూడా నా తండ్రి ప్రభువా యేసయ్య పారిపోయే స్థితిలో ఉండకూడదని ప్రార్థన చేయించున్నాం నా తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా ఎవ్వరు కూడా నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి మోసగింపబడకుండా నా తండ్రి నమ్మకముగా మీ కొరకు నా తండ్రి నిలబడు వారముగా మేమందరము ఉండటానికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభువా. మా చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. 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 వెళ్దాం రండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుండి ఒక 14 వచనాలు చదువుదామా? 14 వరకు.
రెండో తిమోతి 4:9 నుంచి, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళను. క్రైస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. చూడండి ఎన్ని అనుభవాలు. ఇంకా చాలా మంది గురించి అక్కడ రాస్తున్నారు. ఇవన్నీ ఒక్కరోజు ఏదో ఊరికే రాస్తున్న పత్రిక కాదండి. పౌలు అనుభవించిన జీవితమును బట్టి రాస్తున్న మాటలు. నేను నా పరుగుని కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని నిరీక్షణ ప్రారంభించి కొంతమందిని రేపుటకు ఎలాగైతే పేతురు కూడా మాట్లాడాడో అలా తన జీవితం అయిపోతుందని అర్థమయ్యి ఇక కొంతమంది గురించి రాస్తున్నారు పౌలు. ఇంతకీ ఇక్కడ పౌలు తిమోతికి రాస్తున్న పత్రిక చూస్తున్నాం, కానీ మనం ఫిలిప్పీలకి ఎలా చూస్తున్నాం? పౌలు తిమోతి కలిసి ఫిలిప్పీలకి రాస్తున్నట్లుగా చూస్తున్నాం. చూడండి అక్కడ 14వ వచనంలో, అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. కంచరివాడు అని చెప్తున్నారంటే కారణం అంతగా ఎక్స్పెక్ట్ చేయలేనంత కీడు తనకు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభువే తనకి ప్రతిఫలం ఇస్తాడని అత క్రియను బట్టి పౌలు విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. అయితే అతని గురించి ఇంకా రాస్తున్నారు చూడండి, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. ఈరోజు అటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. మొట్టమొదటిగా తను చేసిన పని ఏంటట? మా మాటలను బహుగా ఎదిరించెను. దేవుని మాటలను ఎదిరించి మాట్లాడాలి అనుకుంటూ ఉన్న ఏ ఆత్మ అయినా, ఇదిగో ఎటువంటి ఆత్మది? కంచరివాణి ఆత్మ. చెప్పండి. కంచరివాణి ఆత్మ. కంచరివాణి ఆత్మ. వీళ్ళు ఎలా ఉంటారంటే మాటలకు ఎదురు వస్తారు. మాట చెప్పన, యెహోవా దేవుని ఎదుట పరాక్రమం కలిగిన వేటగాడిగా ఉన్న, ఎదురాడుతూ ఉన్న నిమ్రోదుని గురించి మనం చూసామే. లోకంలో తన్ని బట్టి సామెత కూడా పుట్టిందట, లోకోక్తి కూడా ఉండిందట. అలా
ఎదురాడుతూ ప్రతి మాటకి కూడా అడ్డం వస్తూ ఉన్న వ్యక్తికి పౌలు గారు పిలుస్తున్న పిలుపు కంచెరువాడు. రోజు ఎంత మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో. ఇదిగో అధ్యక్షులుగా ఉన్న వారి కొరకు రాస్తున్న లేఖ ఇది. అప్పుడు ఉన్న అధ్యక్షుడు ఎవరండి? తిమోతి. తిమోతికి చెప్తున్న విషయం, నీవును అతని విషయమై జాగ్రత్తగా ఉండుము అని. అలాంటి లేఖ రాస్తున్నప్పుడు ఏం పర్వాలేదులే, నేనైతే బానే ఉంటానులే, నీకు హాని చేశారేమో నాకేం చేయర్లే అని చెప్పి తనేమి ఉండడండి. సంఘంలో ఆనాడు ఈనాడు కూడా ఇటువంటి హానికరమైన వ్యక్తులు ఉంటూనే ఉన్నారు. అయితే తిమోతి వంటి వారు అనేకులు లేవాలి. హల్లెలూయా. పౌలు ఎంతో పర్సనల్ విషయాల్ని రాస్తున్నారు ఇక్కడ. అంటే కంప్లైంట్స్ కాదండి, హెచ్చరికలు. నా విషయంలో ఇలా జరిగింది కనుక నీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్న హెచ్చరికలు. చెప్పండి, అవి కంప్లైంట్స్ కాదు, హెచ్చరికలు. అవి కంప్లైంట్స్ కాదు, హెచ్చరికలు. కంప్లైంట్స్ కాదు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఏమని తెలుసా, సంఘంలో ఇలా ఎదురాడుతున్న వారు ఎంతమంది ఉన్నారు, ఎదురు తిరుగుతున్న వారు ఎంతమంది ఉన్నారు. ఎవరైనా ఒకరు ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తుంటే ఆ డెసిషన్ కి ఎదురాడుతూ అనవసరమైన మాటలతో ఎదిరిస్తూ ఉన్న ప్రాణములు ఎన్నెన్నో. తిమోతి వంటి ప్లేస్ లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దామా? ఏమని ప్రార్థన చేద్దామంటే, ఒక అధ్యక్షునికి తనతో ఉన్న వారి యొక్క ప్రతి ఒక్కరి యొక్క మనస్తత్వం రూఢిగా తేటగా తెలుసుకొని ఉండినట్లుగా పరిశుద్ధాత్ముడు వారికి రివీల్ చేయునుగా కానీ ప్రార్థన చేద్దాం. కొంతమంది అధ్యక్షులు ఎలా ఉంటారంటే, మొదటిగా చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రతి ఒక్కరితో, కానీ వన్స్ వాళ్ళు మా వాళ్ళు అని నమ్మితే ఇక ఫోకస్ చేయడం మానేస్తారు. చూసారా అటువంటి వారిని? సంఘంలో ఉన్న పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాము. అధ్యక్షులైన వారికి, తనతో ఉన్న వారందరి గురించి కూడా ఇదిగో పౌలు ఎంత క్లారిటీతో చెప్తున్నారో చూసారా. లూకా నాతో ఉన్నాడు, దేమ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, క్రైస్కే ఎక్కడికి వెళ్ళిపోయాడంట, గలతీనకి, తీతు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ఎంత భయంకరమైన అనుభవాలు తెలుసా. అధ్యక్షులైన వారు లేదా ఒక స్థానంలో దేవుడి చేత నియమించబడిన వారు దుఃఖంతో ఆ పని చేయకూడదు.
ఒక్కసారి ఇక్కడ ఆలోచిస్తాం. ఒక్కొక్క వ్యక్తి ఎంతగా వారిని బాధ పెట్టి ఉంటారు. ఒకసారి చూడండి, వారి ప్రవర్తనను బట్టి, వారి ఆలోచనలను బట్టి, వారి నిర్ణయాలని బట్టి. నాయకులైన వారికి ఎంత ఇన్కన్వీనియన్స్ గా ఉండింటదో కదా. ఈ రోజు కూడా సంఘంలో ఇటువంటి వారు లేకపోలేదు. ఇన్నిటి మధ్యలో కూడా పౌలు ఈ మాట రాయగలుగుతున్నారు. ఏ మాట? ఇలాంటి ఒక ప్రయాణంలో ఉన్న పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి రండి. ఇప్పుడు 1వ అధ్యాయం 3వ వచనంలోకి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, అంటే తన హృదయం అక్కడ ఎంత నొచ్చుకుందో, అక్కడ ఎంతో బాధపడుతుందో, ఇదిగో ఇక్కడ అంత సంతోషిస్తుందని అర్థం. హల్లెలూయా. ఎంత మంది విడిచిపెట్టి వెళ్ళిపోయినా భయపడకు, దేవుని కొరకు నిలబడిన వారు ఉంటారు. హల్లెలూయా. ఎంత భయంకరమైన ఫిల్ట్రేషన్ లో ఎంతో మంది కొట్టుకొని వెళ్ళిపోతున్న ఈ కాలంలో మనం ప్రార్థన చేద్దామా? దేవా, ఆశతో మొదలుపెట్టిన వారి జీవితాలు కడ వరకు నిలిచే కృప నిమ్మని అడుగుదామా? రెండవది, నిలిచి ఉన్న వారి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు రాకడ దినం వరకు కూడా వారు అలా ఉండాలని ప్రార్థన చేద్దామా? గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, పౌలు గారి ప్రయాణంలో తండ్రి దేవా, అయ్యా అవునయ్యా, ఎంతో మంది అయ్యా తండ్రి విడిచి వెళ్ళిపోయినా తండ్రి, అయ్యా తండ్రి నాయన సువార్త నిమిత్తమై ప్రభా తండ్రి అందిస్తున్న సాక్ష్యం కొరకే మీకు వందనాలు ప్రభా. అవునయ్యా, ఈ దినాల్లో కూడా సంఘాల్లో ప్రభా అటువంటి వారు ఉన్నారని ప్రభా అయ్యా తండ్రి సంఘాల్లో నాయకులుగా ఉన్న వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, అయ్యా సంఘాల్లో నాయకులుగా ఉన్న వారితో కూడా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా, వాళ్ళందరూ ప్రభా మనస్తత్వం గురించి దేవా అయ్యా తండ్రి ప్రతి ఒక్క నాయకుడు తండ్రి తెలుసుకున్నట్లుగా మీరే వివేచన అయ్యా తండ్రి వాళ్ళకి దయచేయండి ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఎంతో మంది విడిచి వెళ్ళిపోయినప్పటికీ ప్రభా లోకానాతో ఉన్నాడని వెళ్ళిపోయారని తండ్రి దేవా నాయన అలెగ్జాండర్ కంచర్ వంటి వాడని తండ్రి దేవా పౌలు మాట్లాడుతున్నాడు ప్రభా. అయ్యా ఒకవేళ అటువంటి స్వభావం గలవారు ఇప్పుడు కూడా తండ్రి సంఘాల్లో ఉన్నారు ప్రభా. అయ్యా ఎంత హాని చేసిన ప్రభా అయ్యా తండ్రి మా పైన నాయకులు తండ్రి దుఃఖముతో కాక ఆనందంతో అయ్యా ఈ పని చేయాలని మీరు సెలవిస్తుండగా ప్రభా అయ్యా అటువంటి వారు ఉన్నారేమో తండ్రి. అటువంటి వారిని పౌలు గారు ప్రభా తండ్రి అయ్యా మీకే అప్పగించారయ్యా. మేము కూడా తండ్రి ఈ దినాల్లో ప్రభా అటువంటి మనస్తత్వం గల వారిని అందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి దేవా నాయన. ప్రతి నాయకులుగా ఉన్న వారిని అయ్యా నాయన మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం అయ్యా. అయ్యా ప్రతి ఒక్కరు వారి చుట్టూ ఉన్న వాళ్ళని ప్రభా మొదట ఎలా అయితే జాగ్రత్త కలిగి ఉంటారో వాళ్ళ మనస్తత్వం గురించి ప్రభా, అట్లాగే చివరి వరకు అయ్యా తండ్రి అలా ప్రతి ఒక్కరి మనస్తత్వం ఎరిగి తండ్రి జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా మీ మాటలకి అయ్యా మీరు మాట్లాడుతున్నప్పుడు అయ్యా తండ్రి నాయకులు మాట్లాడుతున్నప్పుడు ఎదురాడే మనస్తత్వం గలవారిని ప్రభా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. అటువంటి మనస్తత్వం నుంచి విడిపించండి ప్రభా. అయ్యా సంఘంలో తండ్రి నాయన మీరు మాట్లాడుతున్నప్పుడు బోధిస్తున్నప్పుడు లోబడి సహాయం చేయండి తండ్రి దేవా. మీకు వందనాలు ప్రభా. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సంఘంలో నిలిచి ఉన్న వారిని బట్టి మీకు స్తోత్రం
ప్రభా. ఇంకను అంతం వరకు తండ్రి అలా నాయన ఓపికతో నిలిచి ఉండేవారుగా అయా ఉండునట్లుగా మీరే సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 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 ఇంకొక మాట కూడా ప్రార్థన చేసుకుందాం. అదేంటంటే మొదటి దినం నుండి సువార్త విషయంలో ఇది వరకు అంటే ఈ రోజు వరకు మీరు నాతో పాలివారై ఉండుట చూచు. ఆ మాట పలకండి, నాతో పాలివారై ఉన్నారని. నాతో పాలివారై నాతో పాలువారై ఉన్నారు. అంటే ప్రతి దినం వరకు టెస్ట్లు వస్తూనే ఉన్నాయి నాతో. దేనికి ఎన్ని టెస్ట్? పౌలతో కలిసి ప్రయాణం చెయ్యకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని ఆపదలు వచ్చినా సరే, అన్నిటినీ ఎదుర్కొంటూ అన్నిటినీ తొక్కి ఇది వరకు నిలిచి ఉన్నారు. ఈ రోజు వరకు నిలిచి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఎందుకు తెలుసా? పౌలు అంటారు, నేను మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నానని. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని. చూడండి, ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి? నా ఇల్లు కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా భర్తను కాపాడు, నా ఉద్యోగాన్ని కాపాడు. ఎప్పుడు దేవునికి ఒక అసైన్మెంట్ ఇస్తాం కదా. మన ఇంటిలో మనం పెట్టుకున్న పని మనిషి ఉంటుంది, మన జీవితంలో మనం పెట్టుకున్న డాక్టర్ ఉండొచ్చు, మా ఫ్యామిలీ డాక్టర్ అండి. అలా నువ్వు ఎంతో మందిని పెట్టుకోవచ్చు. అలా ఒక దేవుణ్ణి కూడా పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? అలా పెట్టుకొని అసైన్మెంట్లు ఇస్తున్నట్టు ఇది చేయి అది చేయి అని చెప్పడం కాదండి ప్రార్థన. ఇది వరకు నిలిచి ఉన్న వారి కొరకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అనుదినము జ్ఞాపకం చేసుకుంటున్న ప్రార్థన కూడా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనలలో మార్పులు కలుగును గాక. ఆమేన్. 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 ప్రార్థన మాకు నేర్పించండి అని చెప్పి శిష్యులు యేసయ్యను అడుగుతున్న సమయం, యేసయ్య ప్రార్థన నేర్పించడానికి ముందు కొన్ని మాటలు పలికారు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. 5. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు 7 చదువునానా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. ఎవరి వలె ఉండొద్దట? అన్యజనుల వలె ఉండొద్దట. అయితే అన్యజనులు ఏం చేస్తారట? అసలు అన్యజనులు ఎవరైనా ప్రార్థన చేస్తారా? చెప్పండి. ప్రార్థన చేస్తున్నారంటేనే వారు దేవుని నమ్మారని అర్థం, వారు దేవుని బిడ్డలని అర్థం. అటువంటి వారిని అన్యజనుల వలె మీరు ఉండొద్దు అంటున్నారు. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు ఎందుకంటున్నారండి?
మన వాళ్ళు అనుకున్నాక ఎక్కువ మాటలు అక్కర్లేదు. హల్లెలూయా. అన్యజనులకి పరిచయం లేదు కనుక ముందు పరిచయం చేసుకోవాలి, తను తాను పరిచయం చేసుకోవాలి, కొంచెం పొగడాలి. ఒక ప్రొసీజర్ లో వెళ్తేనే అన్యజనుడికి ఎంట్రీ ఉంటది. నాన్నతో మాట్లాడేటప్పుడు ఇంట్రడక్షన్, పొగడతలు, మళ్ళీ వీళ్ళ ఇంట్రడక్షన్, ఇవన్నీ అవసరం అండి. నాన్న నువ్వు ఎంత గొప్పడు, నాన్న నువ్వు చాలా చాలా మంచోడు నాన్న, నేనైతే పిరికిదాన్ని, నేనైతే పనికిరాని దాన్ని, నేనైతే పెంట కుప్పలో ఉన్నదాన్ని అని చెప్పి ఇవన్నీ మాట్లాడి అప్పుడు ఏం కావాలో మాట్లాడతారా అండి పిల్లలు తల్లిదండ్రులతో? చెప్పండి. లేదే. అంటే పిల్లలు కాని వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా పిల్లలు మాట్లాడవలసిన అవసరం లేదు. నేను అంటాను, క్లియర్ గా అర్థం అవడానికి చెప్తున్నా. ఒక పెద్ద లెటర్ ఉందనుకోండి, లెటర్ మొత్తం వేరు, సబ్జెక్ట్ ఒక్కటి వేరు. సబ్జెక్ట్ లో మనం 1-2 లైన్స్ కంటే ఎక్కువ రాయం కదా. తండ్రికి ఆ సబ్జెక్ట్ మాత్రం చాలు, ఒక్క సబ్జెక్ట్ చాలమ్మా. ఒక విషయాన్ని ప్రభువుకి చెప్పడం కోసం అంత పెద్ద లేఖ అక్కర్లేదు. ఎందుకు తెలుసా? మనలో తలంపు పుట్టక ముందే ఆయనకి తెలుసు. విస్తరించి మాట్లాడటం వలన మనవి వినపడుతుంది అనుకొని అన్యజనులు అనుకుంటారట. అలా మీరుండద్దు అంటున్నారు. విస్తరించి మాట్లాడుతున్నప్పుడు విషయం చెప్పురా బాబు అనిపిస్తుంది. ఏమనిపిస్తుందండి? విషయం చెప్పరా బాబు అనిపిస్తుంది. అయితే ఏంటి, విషయం చెప్పు అనిపిస్తుందండి. మన ప్రార్థనలో సబ్జెక్ట్ ఉంటే చాలు. ప్రార్థన టాపిక్ వచ్చింది కనుక ఒక మాట కూడా చెప్పనివ్వండి. ఈ ఉదయకాల సమయం మనం వాక్యాన్ని అనుసరించి ప్రార్థన చేయడానికి ఒక పాయింట్ ఏదైనా ఇస్తే ఆ పాయింట్ గురించే ప్రార్థన చేయండి. మనకి తెలిసిన జ్ఞానమంతా ఉపయోగించి విస్తరించి అన్యజనుల వల్లే మాట్లాడద్దు. ఇచ్చిన ఒక్క పాయింట్ మీద, ఇచ్చిన ఆ 2-3 పాయింట్ల మీద ఫోకస్డ్ గా ప్రార్థన చేయండి. మీకు అనిపించవచ్చు, మరి మిగిలినవి నేను ఎప్పుడు చేయాలండి అని. అమ్మ, మిగిలిన 24 గంటలు నీ చేతిలో ఉంది కదా. ప్రార్థన వినేది మనుషులు కాదు కదా, ప్రార్థన వినేది దేవుడు కదా. రోజంతా చెయ్యి, రోజంతా నీ మైండ్ లో ఉన్న ప్రార్థన అంతా చేయమ్మా. ఎవరొద్దన్నారు? యాక్సెస్ లేదా? ఉంది. ప్రార్థన చేయడానికే కదా, రోజంతా వాడుకుందాం. 10 పాయింట్స్ ఇచ్చే టైం జ్ఞాపకం చేసుకొని ఉండండి. ఇచ్చిన సబ్జెక్ట్ నుండి తొలగిపోవద్దు. ఇచ్చిన పాయింట్ మీద ఫోకస్డ్ గా ప్రార్థన చేయండి. దయచేసి సహకరించండి. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనలోకి ముందుకు వెళ్దాం. మంచిది. ఈరోజు ప్రార్థనలలో మార్పులు రావాలి. మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి చేస్తున్న ప్రార్థనలు కాదు, కృతజ్ఞతతో కూడిన ప్రార్థన కూడా ఉంది. అధ్యక్షులైన వారు ఇతర అధ్యక్షుల గురించి చేస్తున్న ప్రార్థన చూస్తున్నాం. పౌలు, తిమోతిలు ఇతరులు అంటే నేటి వరకు వారితో నిలిచి ఉన్న వారి కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక క్రీస్తు దినం వరకు కూడా వారు ఉంటారని రూఢిగా నమ్ముతూ చేస్తున్న ప్రార్థనను మనం చూస్తున్నాం.
ఎంత చక్కటి అనుబంధం కలిగి ఉన్నారండి ఒకరి ఎడల ఒకరు. ఎంత చక్కటి ఆలోచనలు కలిగి ఉన్నారండి ఒకరి ఎడల ఒకరు. వీరి మధ్యలో కలహాలు గాని అసూయలు గాని కనపడట్లేదే. మీరు ఇంకొక లెవెల్లో ఉన్నట్టుగా కనపడట్లేదా? చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కొక్క లెవెల్ పెరుగుతున్న సమయం కార్నల్ థింగ్స్ మీద మైండ్ పోతుందండి. ఇంకా భూ సంబంధమైన వాటి మీదనే అలా మనసు ఉంచుకొని అలా ఆలోచన ఉన్న వారికి విస్తరించి మాట్లాడడానికి చాలా ఉంటది. పరిస్థితులు సంఘములలో మార్పులు కలుగును గాక. ఆమేన్. 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 ఈరోజు ప్రార్థన చేసుకుందామా మనం? ఇక్కడ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి రాస్తున్న లేఖ కాదే, సకల పరిశుద్ధులకు రాస్తున్న లేఖ. అంటే పిలువబడిన పిలుపులో నమ్మకంగా నిలబడిన వారికి రాస్తున్న లేఖ. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎటువంటిది తెలుసా? ఒక కాలేజ్ లో అడ్మిషన్స్ తీసుకుంటున్న టైం అనేకులు వస్తారే, వాళ్ళందరికీ రాస్తున్న లేఖ కాదు. అడ్మిషన్ అయి ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి రాస్తున్న లేఖ. అడ్మిషన్ అయ్యి ఒక ప్రయాణం కూడా అయ్యి ఎన్నో టెస్టులు పాస్ అయ్యి ఇక ఫైనల్ టెస్ట్లు దాకా వచ్చిన వారికి రాస్తున్న లేఖ అండి. ఎంత డిఫరెన్స్ ఉంది. అడ్మిషన్ అవుదాం అనుకుని పిలుపొందుకున్న వారు వేరు, అడ్మిషన్ అయ్యి ఒక ప్రయాణం చేసిన వారు వేరు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన అనుభవం నుండి సకల పరిశుద్ధులు అని పరిశుద్ధతలో కొనసాగుతున్న వారికి రాస్తున్న లేఖండి. అనుభవ జ్ఞానం చేత వారు అనేక విషయాలు తెలుసుకున్నారని అర్థం. అనేక టెస్ట్లలో పాస్ అయ్యి పడిపోకుండా నిలిచి ఉన్నారని అర్థం. సంఘములలో అటువంటి వారు అనేకులు ఉందురుగాక. అటువంటి వారు అందరి కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పాయింట్స్ చేసేటప్పుడు ఈ పాయింట్ చేయండి. అక్కడ ఇంకొక మాట కూడా చూసుకుందాం. చూడండి, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దాని నెక్స్ట్ మాటలు చదవండి. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొనినప్పుడు ఎల్లనూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దుఃఖముతో ప్రార్థన చేయట్లేదు, సంతోషముతో ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. ఆమేన్. ఈరోజు సంఘములన్నిటిలోని కూడా అటువంటి ఏక మనస్సు, అటువంటి ఏక తాత్పర్యం ఉండాలని, అటువంటి సంతోషంతో కూడిన సంబంధాలు ఉండాలని ప్రార్థన చేద్దామా? విడిచి వెళ్ళిపోతున్న వాళ్ళు అనేకులు ఉండొచ్చు, కానీ నిలిచి ఉంటున్న వారి కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా.